జై శ్రీరామ్ అందరికీ. నాకు తెలిసిన చిన్న విషయాన్ని మీకు షేర్ చేస్తాను. కొన్ని రోజులు మనం మర్చిపోతూ ఉంటాం, కొన్ని రోజులు మాత్రం మనల్ని మార్చేస్తూ ఉంటాయి. నిన్న నా జీవితంలో జరిగిన చిన్న సంఘటన. నిన్న ఉదయం లేవగానే అన్నీ సాధారణంగానే అనిపించాయి. ఫోన్ తీసి సోషల్ మీడియా స్క్రోల్ చేస్తూ టైం వేస్ట్ చేస్తున్నాను. ఇంకో రోజు కూడా అలాగే పోతుంది అనుకున్నాను. అప్పుడు బయట రోడ్డు పైన ఒక వృద్ధుడు కనిపించాడు. చాలా వేడిలో చేతిలో పూల బుట్ట పట్టుకొని ఉన్నాడు. ఎవరు కొనట్లేదు. నేను చూస్తూ అలాగే ఉన్నాను. అక్కడి నుంచి నేనే వెళ్ళిపోవచ్చు, కానీ ఏదో తెలియని ఫీలింగ్ నన్ను ఆపేసింది. వెళ్ళి అడిగాను, తాతయ్య ఇవి అమ్ముడుకు పోకపోతే ఏంటి సంగతి అని. ఆయన ఒక నవ్వి ఒక మాట చెప్పారు, ఈరోజు కొనకపోతే రేపు కొంటారు, ఏమైంది, మనం ఆశ మాత్రం వదిలిపెట్టకూడదు అని. ఆ ఒక్క మాట నాలో ఏదో మార్చేసింది. మనమంతా చిన్న చిన్న ఫెయిల్యూర్కి బ్రేక్ అయిపోతూ ఉంటాం. ఈ వీడియోకు వ్యూస్ రాకపోతే బాధపడతాం. ఒక మనిషి మనల్ని గుర్తించకపోతే మన విలువ తగ్గిపోయింది అనుకుంటాం. కానీ జీవితం ఒక్క రోజుతో ముగియదు. ఒక ఫెయిల్యూర్తో మన స్టోరీ ఆగిపోదు. ఆ తాతయ్య దగ్గర నుంచి పూలు కొనుక్కున్నాను, కానీ నిజానికి ఆ రోజు నేను కొన్నది పువ్వులు కాదు, ఒక పెద్ద పాఠం కొనుక్కున్నాను. ఆశ ఉన్నంత వరకు జీవితం ఓడిపోదు. నిన్న ఆ రోజు నాకు అర్థమైంది, జీవితం మనల్ని పరీక్షిస్తుంది, కానీ ఆశ ఉన్న వాళ్ళని ఎప్పుడు వదిలిపెట్టదు అని. మీరేమంటారు ఫ్రెండ్స్? ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్, కామెంట్, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.